హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ చింత చిగురు కర్రీ. ఉల్లిపాయ చింత చిగురు కాంబినేషన్లో ఇలా కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. చింత చిగురు అంటే ఇష్టపడిన వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. ఇది చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి అయితే ఇంకా మాటలలో చెప్పే అవసరమే ఉండదు, అంత రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ చింత చిగురు ఉల్లిపాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. చింత చిగురు చటాకు తీసుకున్నానండి. ఇక్కడ చింత చిగురుని ఇలా నేను ఒక చాటలోకి తీసుకున్నాను. చింత చిగురులోని కాడల్ని తీసేయాలి, ఓన్లీ ఆకులను మాత్రమే తీసుకోవాలి. చింత చిగురునంతా కూడా ఇలా ఒకసారి చెరగాలి. తర్వాత కొంచెం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా నులమాలి. కాడలు అనేది సపరేట్ అయిపోతాయి, ఓన్లీ ఆకు మాత్రమే ఇలా పడుతుంది. నులుముకోవాలి. తీసుకున్న అంత చిగురిని కూడా మరీ మెత్తగా ఎంతవరకు కాకుండా మామూలుగా ఇలా నులుముకోండి. ఇలా తీసేసి ఓన్లీ ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. తర్వాత ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగానే తీసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయల్లో చిటికెడు ఉప్పు వేయడం ద్వారా ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు నులిమి పెట్టుకున్న ఈ చింత చిగురునంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చింత చిగురిని శుభ్రంగా కడగాలి. బయట మార్కెట్ నుండి తీసుకొచ్చింది అయితే ఖచ్చితంగా కడగండి, అందులో ఏమైనా ఇసుక లాంటివి ఉన్నా కూడా పోతాయి. ఈ విధంగా కడిగి పెట్టుకొని నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒక స్ట్రైనర్లో పోసుకొని అయినా కూడా దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేయచ్చు. ఇంకొక పక్కన ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్గా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకొని స్ట్రైనర్లో వేసుకున్న చింత చిగురునంతా కూడా ఇందులో వాటర్ లేకుండా వేసుకోవాలి. చింత చిగురు మొత్తాన్ని కూడా ఇలా కర్రీలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాతనే ఇందులో ఉప్పు, కారం వేసుకోవాలి. చింత చిగురు కూడా ఆయిల్లో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు కారము, రుచికి సరిపడా ఉప్పు వేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు, కారం వేసిన తర్వాత కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కారం బాగా మగ్గిపోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం. కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, నోటికి ఎంతో కమ్మగా, రుచిగా, పుల్లపుల్లగా, కారంగా ఉండే చింత చిగురు ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. చూస్తేనే నోరుతుంది కదా. ఆలస్యం చేయకుండా ఈసారి చింత చిగురు దొరికినప్పుడు మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే అద్దరిపోతుంది. ఇక ఎలాంటి కాంబినేషన్ కూడా అవసరం ఉండదు. ఈ కర్రీతోటే రైస్ మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే కమ్మని చింత చిగురు ఉల్లిపాయ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మీకు ఈ కర్రీ నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.